స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా వింత ఆచారాలు, మూఢనమ్మకాల జాడ్యం ఇంకా వీడటం లేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సోషల్ మీడియా ప్రచారాలు ఊహించని విధంగా ప్రజలను పరేషాన్ చేసేస్తున్నాయి. పండుగలు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక వింత ప్రచారాలు జనాన్ని పరేషాన్ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా ఈసారి సంక్రాంతి పండుగను గాజుల గండం దడపుట్టిస్తోంది. ఊహించని విధంగా మహిళలు గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ కొత్త పుకార్లు జోరందుకున్నాయి. ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్ద డబ్బులు అడుక్కొని గాజులు వేసుకోవాలనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇప్పటికే పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా ప్రతి ఇంటికి చేరింది. ఇంకేమంది, ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకున్న తల్లులు పరుగులు పెడుతున్నారు. వారి వద్ద డబ్బులు తీసుకుని గాజులు వేసుకుని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని, అందుకోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొడుకులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని, ఆ డబ్బుతో వారు 5 రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి పండుగలోపు 5 రకాల గాజులు ధరించాలని, లేకుంటే కీడు తప్పదని ఓ ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇక ఆ కీడు రావద్దని తల్లడిల్లిపోతున్న తల్లులు ఇద్దరు కొడుకులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విద్యావంతులు కూడా కీడు భయంతో ఇదే ఆచరిస్తున్నారు. పెద్దలు చెప్పిన సంప్రదాయాన్ని ఆచరించాల్సిందే అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని వేద పండితులు, పురోహితులు సూచిస్తున్నారు. పండుగలకు కీడు వస్తుందని, ఇలాంటి గాజులు ధరిస్తే ఆ కీడు పోతుందని ఏ శాస్త్రంలో లేదని కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ మీకెవరైనా గాజులు కొనివ్వాలంటే కొనివ్వండి, అది చాలా మంచిది. కానీ ఇలా కీడు అని చెప్పి ధరింపజేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రచారాలతో ప్రజలను పరేషాన్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.